వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బైన్సా పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మహిళా శక్తి క్యాంటీన్ నూతన ప్రారంభోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్, డాక్టర్లు, డాక్టర్ బృందం పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్యులు తదితరులు ఉన్నారు. ఏ మళ్ళీ ఇప్పుడే ఆడ ఇంకా కూర్చున్నది లేదు, సాగం లేదు. ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక మహిళా శక్తి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఇది వేరే వేరే బ్యాంక్ లింకేజెస్, ఎంటర్ప్రైజెస్ కోసం వేరే రకరకాల స్కీమ్స్ జరుగుతుంది. సో దాంట్లో ఇది ఒక మహిళా శక్తి క్యాంటీన్స్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఆనరబుల్ మినిస్టర్ గారు సీతక్క మేడం ద్వారా చాలా ఫోకస్ పెడుతున్నారు వాళ్ళు. సో उसी में आज यहाँ पे भैंसा म्यूनसिपैलिटी में एंड मुधोल कॉन्स्टिट्यूंसी में आज एक महिला शक्ति कैंटीन का इनाग्रेशन किया गया है. सो ऑनरेबल हमारे एमएलए साहब इधर हैं, हमारे चेयरमैन साहब भी यहाँ पर हैं. सो उनके कोऑर्डिनेशन और कोऑपरेशन के साथ हमको उम्मीद है कि ये सक्सेसफुली कैंटीन चलता. अनीता एसएचजी को दिया गया हमारे पीडी मेंबर, उसके साथ ही एलडीएम, यूबीआई बैंक मैनेजर, एसएचजी मेंबर्स, लोकल कम्युनिटी ऑर्गेनाइजर्स, मेप्मा स्टाफ की सबको मैं थैंक यू, शुक्रिया बोलना चाहूँगा. उनके एफर्ट से आज ये कैंटीन शुरू हुआ है. बाकी ये आप ही के लिए कैंटीन है, आप ही को मेंटेन करना है, आप ही को इंश्योर करना है कि सैनिटेशन अच्छा रहे, हाइजीन अच्छा रहे. जो भी आइटम्स यहाँ मिल रहे हैं, कुकड, नॉन कुकड, रेडीमेड, वो अच्छे मिले. ये आपसे एक गुजारिश है कि आप इसमें मॉनिटरिंग कीजिए रेगुलरली. कुछ भी प्रॉब्लम आती है तो यहाँ पे हमारे कमिश्नर साहब हैं, उनको बोल सकते हैं, नहीं तो चेयरमैन साहब है, और नहीं तो डिस्ट्रिक्ट लेवल पे तो है ही सही बीडी मेप्मा में डायरेक्टली मॉनिटरिंग करेंगे इसकी. सो उसके लिए वंस अगेन मैनी कांग्रेचुलेशंस, थैंक यू. బైన్సా పట్టణంలో ఏరియా హాస్పిటల్లో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ గారు, బైన్సా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ గారు, కమిషనర్ గారు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ గారు, అందరూ ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు అందరూ రావడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉపాధి ఉండాలి, స్వయం అంటే సెల్ఫ్, ఎవరి మీద డిపెండెంట్ లేకుండా, భర్త మీద కానీ నాయన గేదం మీద డిపెండెంట్ లేకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలని గవర్నమెంట్ ఇందిరా మహిళా శక్తి అని పెట్టడం జరిగింది. ఈ ప్రతి మండల కేంద్రంలో ఒక క్యాంటీన్ అనుకోండి, వేరే ఏమన్నా చాలా దాదాపు 40 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 50,000 నుంచి 20 లక్షల రూపాయలకు రుణం ఇవ్వడం జరిగింది. మా తెలంగాణ ప్రభుత్వం మా ముదోల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఏరియా హాస్పిటల్లో పెట్టిన దానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారికి మా పార్టీ తరఫున, నా తరఫున, మా ముదోల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్యాంటీన్ పెట్టడం చాలా గొప్ప విషయం, కానీ ఈ క్యాంటీన్ నిభాయించడం చాలా కష్టం ఉంటుంది. దానికోసం మహిళా శక్తి సోదరులకు చెప్తున్నాను, క్లీనింగ్గా పెట్టి, అంటే స్వల్ప రేట్లు, అతి తక్కువ రేట్లు
ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ వాళ్ళతో వచ్చిన మన పేరెంట్స్కి కానీ మంచి సౌకర్యాలు అందియాలని కోరుకుంటున్నాను.